ఓం శాంతి. ఈరోజు మనము మన యొక్క జీవితంలో ప్రతి వ్యక్తి ఆశించేది, చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆశించేది పరస్పరంలో ప్రేమ, అనురాగం. ప్రేమ అన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఈ ఒకవేళ స్వయంతో కూడా మనం గమనించుకున్నట్టయితే ఆత్మలో మనస్సు, బుద్ధి అనేటి ఉంటుంది. సో మొదటగా ఆత్మ రాజయోగ సాధనలో మనం విశ్వంను ప్రేమించాలన్నా, తోటి మానవాణిని ప్రేమించాలి అనన్నా మొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే ఎలా? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాము? సో ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోగలమో అప్పుడు స్వతహాగా మన నుండి ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రేమను అందింప చేయగలిగేటువంటి శక్తిని, సామర్థ్యతను, యోగ్యతను పొందగలుగుతాం. సో మనల్ని మనం ప్రేమించుకోవటం అనంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క మానవ మాతృడికి విభిన్నమైనటువంటి పాత్రలు లభించి ఉన్నాయి, విభిన్నమైనటువంటి శరీర నిర్మాణం ఉంది, విభిన్నమైనటువంటి వృత్తులు ఉన్నాయి. సో అందులో ఈరోజు నేను ఏ విధమైనటువంటి శరీర నిర్మాణం, ఏ విధమైనటువంటి వృత్తి, ఏ విధమైనటువంటి యోగ్యతలు నాలో ఉన్నాయో ఆ యోగ్యతను మనం గౌరవించటం నిజమైనటువంటి ప్రేమ. కానీ వర్తమాన సమయంలో మనిషి ఎందు గురించి అంటే పరమాత్మ మనకి ఈ శరీర నిర్మాణంలో ఏదైతే ఈ రెండు కళ్ళు ఉన్నాయో ఈ కళ్ళ ద్వారా మనం ఎదుటి వ్యక్తులను, ప్రపంచంను చూడగలుగుతాం. మన వీపును మనం చూసుకోలేము ఈ కళ్ళతో. కానీ మనం పురాణాల ఇతిహాసంలో మూడవ నేత్రం, మనోనేత్రం, జ్ఞాననేత్రం, దివ్యనేత్రం, దాన్నే మూడవ నేత్రంగా వర్ణించబడినటువంటి అద్భుత నేత్రమే ఆత్మనేత్రం. సో ఆత్మ అనేటువంటిది, మనసు అనేటువంటిది, ఇప్పుడు చూడండి ఉదాహరణకి కొన్ని సందర్భాలలో అంటే మనోనేత్రం అనేది, ఆత్మనేత్రం అనేది, జ్ఞాననేత్రం అనేది ప్రేమతో ఉన్నప్పుడు ఈ యొక్క తరంగాలు ఎలా అక్కడి వరకు చేరుకుంటాయి అనేది మనం గమనించవచ్చు. మానవ సంబంధాల్లో మనం రామాయణంలో ఒక సందర్భం, ఒక సన్నివేశాన్ని గమనించినట్టయితే ఎప్పుడైతే రాముడు వనవాసంలో ఉన్నప్పుడు సీత గురించి అన్వేషణ ఆరంభించిన సమయంలో సముద్రంను దాటి వెళ్ళటం ఒక పెద్ద ఛాలెంజ్గా భావించి ఈ యొక్క ధ్యానంలో, శివ ఆరాధనలో కూర్చుంటాడు. ఆ సమయంలో అయోధ్యలో ఉన్నటువంటి కౌశల్యకు, ఇక్కడ రామేశ్వరం వైపు ఉన్నటువంటిది అయోధ్య, అయోధ్యకి రామేశ్వరంకి ఎంత దూరం ఉంటుంది. సో ఆ సమయంలో ఈ యొక్క ప్రయాణానికి అనుకూలమైనటువంటి సదుపాయాలు ఏవి ఉండేవి కాదు. కౌశల్యకు స్వప్నంలో అది కనపడుతుంది, నా కొడుకు రాముడు నీటితో, సముద్రంతో ఏదో సమస్యను ఎదుర్కొంటున్నాడు. వెంటనే నిద్రలో నుండి లేచి భరతుని పిలుస్తుంది, భరతుని అడుగుతుంది ఇక్కడ నుండి సముద్రం ఎంత దూరం ఉంది. సో అంత దూరంలో ఉన్నటువంటి రాముడి యొక్క పరిస్థితి, ఇంత దూరంలో ఉన్నటువంటి కౌశల్యకి అంటే తల్లి కొడుకుల యొక్క అనుబంధం, ప్రేమ ఏదైతే ఉందో అది ఏ విధమైనటువంటి పత్రం కానీ ఏది లేకుండానే ఒక ప్రకంపనాలు, మనసు యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేరుకుంటాయి అన్నట్టు. సో అందు గురించి మానవ శరీరంలో అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం తప్పనిసరి అనేటువంటి అంశంని మనం ఈరోజు గమనించాలి. మనిషి ఈరోజు ఇతరులతో పోల్చుకుంటూ వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ యొక్క శరీర ఆకృతి, ధనము అన్నింటిని చూస్తూ స్వయం కించపరుచుకుంటూ స్వయంలో అయితే కృంగిపోవటం, లేదంటే అతిగా తన యొక్క తాను పొందినటువంటి యోగ్యతలతో అహంకారి అంటే కృంగిపోవటం కూడా యథార్థమైనటువంటి స్థితి కాదు. అహంకారంలోకి రావటం అంటే నాలో ఎన్ని గొప్ప విశేషతలు ఉన్నాయి అని అహంకారంలో రావటం, అదే అతివృష్టి, అనావృష్టి. ఈ రెండు రకాలైనటువంటి ఫీలింగ్స్, భావాలు ఏవైతే ఉన్నాయో అది మనిషిని ప్రేమపూర్వకమైనటువంటి జీవితంను జీవించటంలో ఆటంకంగా ఉంటుంది. సో ఈ మానవ సంబంధాలలో ప్రేమ అనేటువంటిది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. సో ఎప్పుడైతే అంటే ప్రేమగా ఉన్నప్పుడు మనిషి ఏ పనినైనా కూడా అలసట అనేది లేకుండా నిరాటంకంగా, ఎందుకంటే ఒక బిడ్డ పైన తల్లికి ఉన్నటువంటి ప్రేమతో చూడండి నవమాసాలు కూడా బిడ్డను మోయగలుగుతుంది. లేదంటే చేతిలో ఒక బ్యాగ్, ఒక 10 గ్రామ్స్ బ్యాగ్, 10 గ్రాముల బ్యాగును కూడా మనం ఒక్కొక్కసారి నిరాటంకంగా 9 నెలలు మనం చేతిలో పట్టుకొని ఉండలేం, చేతులు కూడా నొప్పి వస్తాయి.
సో శరీరంను అంటే ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకొని మనం ఆచరించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరము మనం ఆత్మీయులము అని ప్రేమతో ఉన్నప్పుడే సంబోధిస్తాము. సో ఈ యొక్క ఆత్మ యొక్క ముఖ్యమైనటువంటి గుణం ప్రేమ. మొదట మనల్ని మనం ప్రేమించుకోవటం, తర్వాత తోటి మానవ మాతృలను ప్రేమించటం. మనుషులు ఎప్పుడైతే ప్రేమపూర్వకమైనటువంటి భావాలు ఉంటాయో అవి మనిషి యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరచటంలో, ఆరోగ్యాన్ని పెంపొందింపచేయటంలో తోడ్పడుతుందని, మరి మనల్ని మనం ప్రేమించుకుంటూ తోటి మానవుల్లో ఉన్నటువంటి మంచి గుణాలను గ్రహిస్తూ ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఆశిస్తూ మన అందరికి కూడా ఓం శాంతి.